దాదాపు 50,000 మంది సైనికులు దొరికిపోయారు. దొరికిపోతే వాళ్ళకి మన దేశం తాలూకు గొప్ప లక్షణం ఏంటంటే వాళ్ళందరినీ, మన సైనికుల్ని వాళ్ళ బంకర్ల నుంచి తీసి, వాళ్ళ బెడ్లు తీసి వాళ్ళని పడుకోబెట్టండి, మన కింద పడుకుందాం. వాళ్ళకి మన లొంగిన సైనికులు, ఓడిపోయిన సైనికులు అయినా కానీ వాళ్ళ సైనికులు మనం గౌరవిద్దాం. అంటే ఈ దేశం అంత గొప్పది ఇది. ఈరోజు 11 వచ్చినాయి, రేపొద్దున 1 రావచ్చు, అది మనకి ఇష్యూస్ కాదు. అంటే మనకు 1 వచ్చినప్పుడు వాళ్ళకి కూడా 1 రావచ్చు కదా రేపొద్దున. అంటే హెచ్చు తగ్గులు పెరుగుతూ ఉంటాయి, పెద్ద ఇష్యూ కాదు. కానీ నేనేం చెప్తానంటే, నువ్వు తల ఎగరేయకు విజయంలో. మనం తల ఎగరేయద్దు, మనం తల ఎగరేయం. వాళ్ళకి 11 రానివ్వండి, 1 రానివ్వండి, అయినా కానీ మనం తల ఎగరేయం. ఎందుకంటే మనందరిది ప్రకృతి ఏమి నిర్ణయిస్తో దాని మూలంగా వెళ్తాం. వాళ్ళకి 151 సీట్లు ఇచ్చి పరీక్ష పెట్టింది కాలం. ఆ కాల పరీక్ష వాళ్ళు తట్టుకోలేకపోయారు. 151 సీట్లు రాగానే వాళ్ళు ఏమనుకున్నారు, ఏదైనా చేసేయచ్చు అనుకున్నారు. అలా చేయడానికి కుదరదు. అందుకనే వాళ్ళకి అది మన పాఠం. అది మనం వాళ్ళని తగ్గించడానికి ఇవన్నీ కాదు. నేను ఓడిపోయినా, నేనేం చెప్పాను, వాళ్ళు ఓడిపోయినా కానీ నాకు వ్యక్తిగత కక్షలు ఏమి ఉండవు. సిస్టమిక్ కరెక్షన్సే ఉంటాయి. సిస్టమిక్ కరెక్షన్స్ కొంతమంది వ్యక్తులు దొరికితే దాన్ని పర్యవసానం వాళ్ళు ఎదుర్కోవాలి తప్ప, పర్సనల్గా నువ్వు ఆ రోజు ఇవి చేశారు, ఆ సిస్టమ్, అలాంటి వ్యక్తిగత ద్వేషాలకి, దాడులకి నేను దిగను. మన వాళ్ళని కూడా దిగద్దని నేను కోరుకుంటున్నాను. తేడా మనం అదేగా చూపించాలి. మనకి వాళ్ళకి ఏంటి తేడా? మనం చేయాల్సింది ఏంటంటే, వాళ్ళలా కాకుండా ఉండటం మనం చేయాల్సింది. మీకున్న శక్తి అలా ఏంటంటే, హ్యావ్ డిసిప్లైన్. మనకు కావాల్సింది ఈ రోజున చాలా నిలకడ కావాలి. 21 సీట్లు ఇచ్చి ప్రజలు మనల్ని గుండెల్లో పెట్టుకున్నప్పుడు దాన్ని చాలా బాధ్యతగా ముందుకు తీసుకెళ్దాం. ఎలా దీన్ని పటిష్టం చేద్దాం, ఎలా దీన్ని ఇంకొంచెం ముందుకి బలంగా తీసుకెళ్దామని ఆలోచించాలి తప్ప, దాడులు చేయడం, ఇబ్బంది పెట్టడం, ఇది చేస్తే ఏమైపోతుంది, వాళ్ళు మనలో మనుషులే కదా, వాళ్ళు బయట వాళ్ళు కాదు కదా. చాలాసార్లు చెప్పాను, వైసీపీ నాయకు నా శత్రువు కాదు, నా ప్రత్యర్థి కాదని. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, యూ రీప్ వాట్ యు సో. నువ్వేదైతే నాటుతావో నీకు అదే తిరిగి వస్తుంది. నువ్వు ద్వేషం నాటితే ద్వేషమే తిరిగి వస్తుంది. నువ్వు ప్రేమ ఇస్తే ప్రేమే తిరిగి వస్తుంది. నేను ప్రేమనే ఇస్తున్నాను, ప్రేమే తిరిగి రావాలి. నేను అభివృద్ధినే ఇచ్చాను, అభివృద్ధి తిరిగి రావాలి. ఎదుటి వాళ్ళు బాగుండాలని కోరుకున్నాను, మనం బాగుండాలని ఉంటుంది. వీడు నాశనం అవ్వాలి, ఆడు పోవాలి నేను ఎప్పుడు కోరుకోను. అది ప్రకృతి విరుద్ధం. అది మీరందరూ అవన్నీ తల్లి చూసుకుంటుంది, మనకి ఎందుకు. జగత్